కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామంలో రమణయ్యపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు వైసీపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఘన నివాళి అర్పించడం జరిగింది. అనంతరం రిటైర్డ్ మాస్టర్ మోహన్ రావు చేతుల మీదుగా వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుని మంచిగా చదువుకొని మంచి అలవాట్లు అలవర్చుకోవాలి అని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అని, గౌరవంగా అంబేద్కర్ హక్కుల కోసం పోరాటం చేయాలి అని, కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కొప్పుల నాగభూషణం, కోన రమణ, ముది నారాయణ స్వామి, రాయుడు, చిన్న అంబేద్కర్ యూత్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో మరి సోదరులు మనం ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలు చెందినటువంటి సోదరులు అందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు మరి ఈ జయంతి వేడుకను జరుపుకోవడం జరుగుతుందండి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకోవడం అంటే మా అందరికీ చాలా ఆనందకర విషయం. ఎందుకు చేస్తుందంటే వెనుకబడిన వర్గాలు అందరికీ కూడా ఒక చేయూతనిచ్చి, ఒక భరోసానిచ్చి మీరు సమాజంలో తలెత్తుకునే విధంగా ఎవరికి కూడా తక్కువ కాదు, మీ క్యాస్ట్ మీకు ఎక్కువ అని చెప్పి ఒక భరోసా కల్పించి, ఒక ధైర్యాన్ని కల్పించి ముందుకెళ్లే విధంగా విద్యలో కానీ, అలాగే సమాజంలో అందరి పట్ల కూడా ఒక స్నేహపూర్తిని వాతావరణం పెరగడానికి కానీ అన్ని రకాల్లోని కూడా అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేసే విధంగా ఒక రాజ్యాంగాన్ని తీర్చిదిద్ది మరి మా అందరికీ కూడా ఒక ధైర్యాన్ని, సామాజిక ధైర్యాన్ని కూడా పెంచినటువంటి మహోన్నత వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి మేము ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ కొలుచుకుంటూ ఉంటామండి. ఎందుచేతంటే మా బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఓ దేవుడు లాంటి వ్యక్తి మాకు, మా అందరికి కూడా. ఓ ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అందరికీ కూడా సమాజంలో సమాన పాత్రలు ఉండాలని చెప్పి మరి చట్టం చేసి ఈరోజు రాజ్యాంగాన్ని మరి ఆయన మరి పొందుపరిచినటువంటి విధానం, పొందుపరిచిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని మేము అందరం కూడా ఎల్లప్పుడూ కూడా ఒక దైవంగా ఆయన భావిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు అందరం కూడా ఈరోజు జయంతి వేడుకలను మరి సంతోషకర వాతావరణంలో సెలబ్రేట్ చేసుకున్నందుకు మేము అందరం కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.